హాయ్ అండి. ఇప్పుడు మనం కోడిగుడ్డు టమాటా అనుకుందాం. కోడిగుడ్డు టమాటా మాకు తెలియదా అని అనుకుర్రి. నేను ఇప్పుడు ఇగో నీళ్లు మసల పెట్టి కోడిగుడ్లు వలగొట్టి అందులో నీళ్ళల్లో పోసుకోవాలి. పోసుకుంటే నీసు వాసన రాదు. చూపెడతా. 2 కోడిగుడ్లు అయితే పోసిన. ఇప్పుడు అవి మంచిగా ఉడకాలి నీళ్ళల్లో ఉడికేంతసేపు టమాటాలు కోసుకుందాం. కోడిగుడ్లు అట్లా నీళ్ళల్లో ఉడికినాయి. నీళ్ళల్లో ఉడికినప్పుడు ఇప్పుడు మనం తీసుకొని పక్క పెట్టుకుందాం. ఈ నీళ్ళు ఆరబోసుకోవాలి. గుడ్లు తీసుకొని నీళ్ళల్లో ఉడికిన గుడ్లు ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు మనం కూర అనుకుందాం. ముక్కలు పెట్టుకొని కావన్నర నూనె, పోపిత్తులు వేగినాయి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ మిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు దూరగా దూలినాయి. అల్లం వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం పసుపు గోలినాక టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గాలి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే టమాటాలు మంచిగా ఉడుకుతాయి. చూసుకుంటే వేసుకోరు. ఇప్పుడు మనం కొంచెం మూత పెడదాం. మూత పెట్టుకున్నాం. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి. టమాటాలు సగం మగ్గినాయి కావచ్చు. ఇట్లా సగం మగ్గాలి. సగం మగ్గినాక ఇప్పుడు మనం కోడిగుడ్లు ఇవి ఉడకబెట్టుకున్నాం నీళ్ళల్లో ఇవి వేసుకున్నాం. నీసు వాసన కొంచెం కూడా రాదు. మనం డైరెక్ట్ ఇంట్లో కొట్టిపోసినాం అనుకో పెంట కంపు వాసన వస్తుంది. కోడిగుడ్లు ఇట్లా వేసుకుంటే నిజంగా కమ్మగా ఉంటుంది కూర. ఇంత కూడా నీసు రాదు. ఇక చిన్నగా కూడా చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఉప్పు కారం పడుతుంది. ఇట్లా చిన్నగా ఇంట్లోనే చెంచుతానంటే ఇట్లా అయితే ముక్కలు చిన్నగా అవుతాయి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా కొంచెం దగ్గర పడాలి. ఇది అంతా పట్టాలి. వీటికి మూత పెట్టుకున్నాం. కొంచెంగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి వేద్దాం. కొద్దిగా గరం మసాలా కారం అవుతుంది వేసుకొని కొంచెం కలుపుకొని వేయించుకొని అయిపోయింది కూర. స్టవ్ బంద్ చేస్తాను. ఎంతో కమ్మనైన టమాటా ఎగ్గు రెడీ. నిజంగా కమ్మగా ఉంటుందండి. అట్లా టమాటాలో కొట్టి పోసుకుంటే నీసు వాసన వస్తుంది. వాటర్ పెట్టుకొని మంచిగా నీళ్ళు బగ్గ మసిలినాక గుడ్లు పోసుకొని తీసుకొని టమాటాలు మంచిగా మగ్గినాక అందులో వేసుకుంటే ఎంత కమ్మనైనా కోడిగుడ్డు టమాటా రెడీ. నచ్చితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి.